మీ హృదయ కేంద్రంలో ఒక జ్వాల ఉంది. అదే జీవన జ్వాల. ఈ జ్వాలయే 7 ప్రవాహ శక్తుల రూపాలు మార్చి వాటిని 12 హృదయ శక్తులుగా మార్చివేస్తుంది. ఈ 12 శక్తులే మన శరీరానికి, భావోద్వేగాలకు, మనస్సుకు అవసరమైన ఖనిజాలకు మూలాధారం. ఈ ఖనిజాల ద్వారా హృదయం మిగిలిన అవయవాలకు స్వస్థత చేకూరుస్తూ పునరుద్ధరిస్తుంది. ఈ జ్వాలయే మనిషికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేస్తుంది. 7 విశ్వశక్తుల 12 హృదయ శక్తుల సమన్వయమే ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తి మనిషికి స్వస్థత చేకూర్చి, శుద్ధి చేసి, జ్ఞానిని చేసి, పునరుద్ధరించి, సర్వశక్తివంతమైన జీవన కేంద్రపు సంకల్ప శక్తితో సమన్వయపరుస్తుంది. ఈ హృదయ జ్వాల ఆరిపోయినప్పుడు మనిషి యొక్క శరీరం, భావోద్వేగాలు, ఆలోచనలు కృషించడం మొదలై క్షీణించే సంకేతాలు కనబడతాయి. హృదయ జ్వాలయే మొత్తం మనిషిని విశ్వంతో సమన్వయపరుస్తూ ఉంటుంది. ఈ జ్వాల ఆరిపోయినప్పుడు అవగాహన శక్తి అదృశ్యమవుతుంది. ఆధ్యాత్మిక పరిభాషలో హైరార్కీ అని పిలువబడే భూమి యొక్క హృదయ కేంద్రం నుండి స్వస్థత చేకూర్చే మొదటి సహాయం ఉద్భవించింది. మన చైతన్యం మొదలుకొని మన పూర్తి వ్యవస్థను మరి అన్నింటినీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచుతూ వాటిని పునరుద్ధరిస్తూ ఉండే ఆధ్యాత్మిక శక్తి వరకు అన్నింటికీ ఈ హైరార్కీయే మూలం. అసలైన స్వస్థత చేకూరాలంటే ముందుగా మనిషి యొక్క చైతన్యం మారాలి. ఈ హైరార్కీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే దృఢ ప్రయత్నం, శ్రమ, ప్రార్థన చేయాలి. ఒక్కసారి సంబంధం ఏర్పడిందంటే ఈ ఆధ్యాత్మిక శక్తి మన వ్యవస్థలో ప్రవేశించి శుద్ధి చేసి, దృఢపరచి, రూపాంతరం చెందిస్తుంది. హైరార్కీతో సంబంధం ఏర్పడిన క్షణంలోనే అద్భుతమైన స్వస్థతలు ఎన్నో సంభవిస్తాయి. వ్యాధి కానీ, అస్వస్థత కానీ ఉన్నప్పుడు ముందుగా మీ మొత్తం అస్తిత్వాన్ని హైరార్కీ వైపు ఏకోన్ముఖం చేసి ఆ స్వస్థత చేకూర్చే శక్తి కేంద్రంతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ సంబంధాన్ని ఒక విద్యుత్ శక్తి మీ తలలోనూ, మీ హృదయంలోనూ, మరి మీ మొత్తం శారీరక, మానసిక, భావనామయ, ఆధ్యాత్మిక వ్యవస్థలలో నిండిపోతూ ఉన్నట్లుగా అనుభూతి చెందవచ్చు. అంటే మనం విజువలైజేషన్ చేసుకుని మన భూమాత యొక్క హృదయంతో కనెక్ట్ అయ్యి, మరి ఆ యొక్క కాస్మిక్ హార్ట్తో, ఆ యొక్క మూల చైతన్యం యొక్క హృదయంతో, భగవంతుని యొక్క హృదయంతో కనెక్ట్ అయ్యి చక్కగా అక్కడి నుంచి ఆ శక్తిని, ఆ కాంతిని మన హృదయంతో, మన హైరార్కీతో మనం కనెక్ట్ అయ్యి అలా సంబంధం ఏర్పరచుకున్నప్పుడు అక్కడి నుంచి ఒక విద్యుత్ అయస్కాంత శక్తి, అంటే ఒక కాంతి, అదొకటి, ఆ కాంతి అనేది మన లోపలికి ప్రవహించి మన అన్ని వ్యవస్థలను, అంటే అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్నీ హీలింగ్ అవుతాయి అన్నమాట, హీల్ అవుతుంటాయి. అలాగ మనం విజువలైజేషన్ చేసుకోవాలి. భౌతిక స్థాయిలో ఈ సంబంధం వేడిని, వెలుగును, రంగులను, సుగంధం మొదలైన వాటిని సృష్టిస్తుంది. భౌతిక స్థాయిలో మన భౌతిక స్థాయిలో ఏమవుతుందంటే మన బయట మన భౌతిక శరీరంలో, వ్యవస్థలో ఈ సంబంధం వేడిగా అనిపిస్తుంది. వెలుగును, అంటే కాంతిని మనం చూస్తాం. రంగులను కూడా మనం చూస్తుంటాం. సుగంధం, మంచి సువాసనలు మన చుట్టూ వెదజల్లినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మన చుట్టూ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ అలా విజువలైజేషన్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా అనుభూతి చెందుతాము అంటే ఎలా సిగ్నల్స్ వస్తాయి అసలు ఆ కాస్మిక్ హార్ట్తో, భూమాత యొక్క హార్ట్తో మనం ఎలా మన హృదయాన్ని ఎలా అనుసంధానం చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ వేడిని ఫీల్ అవుతుంటాం, వేడిగా ఉన్నట్లు. వెలుగును, అంటే కాంతిని ఫీల్ అవుతాం. కాంతులు కనిపిస్తుంటాయి అన్నమాట, కాంతి బిందువులు అన్నీ. రంగులను
వెలు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సుగంధం, మంచి సువాసనలు మన చుట్టూ మనం అనుభూతి చెందుతూ ఉంటాం. భావనామయ తలంలో అద్భుతమైన శాంతిని, స్వేచ్ఛానుభూతిని కలిగిస్తుంది. ఎప్పుడైతే మన ఆ యొక్క భూమాత యొక్క హృదయంతో, కాస్మిక్ హార్ట్తో మనం కనెక్ట్ అయ్యి చక్కగా మనం విజువలైజేషన్ చేసుకుని ఇలాగా ఆ కాంతిని మన అన్ని వ్యవస్థల్లోకి పంపించుకొని హీలింగ్ చేస్తూ ఉన్నప్పుడు మరి శాంతిని మనం ఫీల్ అవుతాం. కాంతి, శాంతి, ప్రేమను మనం ఫీల్ అవ్వచ్చు. మానసిక తలంలో జ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని కలుగు చేస్తుంది. మన మానసిక తలంలో అంటే మైండ్, ఆలోచనలు, మంచి జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇంకా సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, మనం చక్కగా క్రియేటివిటీగా ఉంటాం అన్నమాట. మన ఆలోచనలు, మన మాటలు, మన ఆలోచనలో ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక సృజనాత్మకత అనేది కొత్తగా ఉంటాయి అన్నమాట మన ఆలోచనలు. పాత నమ్మకాల వ్యవస్థలు, పాత ఆలోచనలు, ఆ పాత ఫ్రెండ్షిప్లు, పాత బంధువులు, ఇదంతా చెత్త అంతా వదిలేసి మూటకట్టి పారేసి కొత్తగా ఆలోచిస్తాం. మన జీవితాన్ని ఎలా కొత్తగా జీవించాలి, కొత్తగా ఎలా ఆలోచించాలి, మరి అలాంటి కొత్తదనం అనమాట. సృజనాత్మకత అనేది ఆలోచనల్లో జ్ఞానాన్ని పెంచుతుంది అనమాట. జ్ఞానంతో మానసిక తలంలో జ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని కలుగజేస్తుంది అనమాట. ఈ శక్తి జ్ఞానం మీ రోగ కారకాలను తెలియజేసి వాటిని సరిచేసుకోమని ప్రేరేపిస్తుంది. జ్ఞానం, మనం ఏదైతే బుక్స్ చదువుకుని ఈ జ్ఞానాన్ని, మన హృదయం గురించి నేను చదువుతూ ఉన్నాను. నా హృదయాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి, స్వచ్ఛత వైపు ఎలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా ఆ డివైన్ క్వాలిటీస్ 12 సుగుణాలను ఎలా నేను మరి పెంచుకోవాలి, ఆ సుగుణాలతో ఎలా పని చేయాలి, ఆ సుగుణాలతో నేను జ్ఞానాన్ని బోధించాలి. అప్పుడు ఆ సుగుణాలు, ఆ ప్రేమ ద్వారా, ఆ తరంగాల ద్వారా అందరిలోకి అలా హృదయాలన్నీ యాక్టివేషన్ చేయొచ్చు నా మాటలతో. అలాగా మన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఆ సుగుణాల్లో నుంచి ఆ సుగుణాలు అందరికీ కూడాను అలా వాళ్ళ హృదయాలని యాక్టివేషన్ చేస్తాయన్నమాట. అలాగా జ్ఞానం మీ రోగ కారకాలను తెలియచేసి వాటిని సరిచేసుకోమని ప్రేరేపిస్తుంది అనమాట. ఈ జ్ఞానం అనేది మన మానసిక రోగాన్ని, అంటే అతిగా ఆలోచించడం, డిజాస్ట్రస్ థింకింగ్, వినాశకరమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, ఇంకా ఇలాంటివన్నిటిని కూడాను వికల్పాలు, ఇలాంటివన్నీ కోరికలు, ఇలాంటివన్నీ ఉంటాయి. కోరికలు, మోహాలు, వ్యామోహాలు, ఇంకా అత్యాశ, పిసినారుతనం, దోచుకోవడం, ఇట్లాంటివన్నీ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఎలా అసలు ఇలాంటివన్నీ కూడాను మన జ్ఞానం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా మార్చుకో, వీటన్నింటి బదులు మంచి మిరాక్యులస్ థింకింగ్ చేయు, విశ్వ కళ్యాణం గురించి పని చేయు, విశ్వ కళ్యాణానికి సంబంధించిన ఆలోచనలు చేయు అని చెప్పేసి మన జ్ఞానం అనేది మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. అంతేకాకుండా స్వస్థత చేకూరిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా చూసుకునేలా కూడా చేస్తుంది. మన జ్ఞానం ఏం చేస్తుందంటే స్వస్థత చేకూరుస్తుంది. స్వస్థత చేకూరిన తర్వాత మళ్ళీ ఆ రోగాలు, ఆ మానసిక రోగాలు, ఆ వ్యాధులు, ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఎమోషనల్గా భావోద్వేగాల పరంగా బాగా కూరుకుపోవడం, భావోద్వేగాల్లో ఏదో మనకి జరిగింది మన జీవితంలో, దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని వదిలేయాలి అంతే. దాన్ని ఒక అనుభవం పొందాము, అందులో ఒక అనుభవ జ్ఞానాన్ని పొందాము, ఒక మనిషి ద్వారా కానీ, ఏదైనా సరే, ఒక సంఘటన వలన కానీ, ఒక మనిషి వలన కానీ, ఏదైనా సరే. కానీ దాన్ని మళ్ళీ మనం అందులోకి వెళ్తూ దాన్ని ఏదో మార్చాలని ప్రయత్నించినా, అందులోనేదో మనం ఏదో ఇంకా సాధించాలని చూసినా ఇంకా మనమే ఆ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అక్కడ ఏం చేయాలి, మనం అందులో నుంచి బయటపడాలన్నమాట. బయటపడేలాగా ఈ జ్ఞానమే మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట.